బ్రో ఇప్పుడే చూశాను 1992 మూవీ, చాలా మంచి సినిమా. సో అప్పటి 1990లో ఎలా లవర్స్ని అర్థం చేసుకోకుండా పెద్దవాళ్ళు ఎలా చంపేవాళ్ళు అవన్నీ ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయి. ఇలాంటి స్టోరీ రావటం అనేది చాలా నిజ జీవితంలో జరిగేవి తీసుకొచ్చారు డైరెక్టర్ గారు శివ పాలమూరు గారు. సార్ ఒకసారి రండి సార్, చాలా మంచి స్టోరీ తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా లవర్స్ని అర్థం చేసుకోకుండా పెద్దవాళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళ ప్రేమకి పెళ్ళికి మధ్య యూత్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. హీరో మహి రాథోడ్ గారు చాలా బాగా చేశారు. ఫైటింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగున్నాయి. హీరోయిన్స్ ఐశ్వర్య, డాలిసా, ఇంకో హీరోయిన్ కూడా ఉంది. ముగ్గురు హీరోయిన్స్ ఫుల్ గ్లామర్గా కూడా ఉంది. సో డిఓపి కూడా చాలా విజువల్స్ చాలా బాగున్నాయి అన్న. సో లొకేషన్స్ కానీ మనం 1990లో ఎలా ఉన్నాయో లొకేషన్స్, ఇప్పుడు లొకేషన్స్ బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో డైరెక్టర్ గారు టేకింగ్ అయితే ఇంకా బాగుంది. ఈ ఉగాదికి 6 రుచులు ఎలాగనో ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ చూడాల్సిన సినిమా. సో 1992 అందరు గుర్తుపెట్టుకోండి, మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో దిల్ రమేష్ గారు కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఫాదరు చాలా రోజుల తర్వాత ఆయన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అంటే ఇదే. సో ప్రొడ్యూసరు కమ్ హీరో మహి రాథోడ్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గకుండా ఒక మంచి సినిమా, ఒక బిగ్ బడ్జెట్ సినిమా లాగా తీశారు. సో అందరు చూడాల్సిన సినిమా 1992 గుర్తుపెట్టుకోండి, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా చూస్తే అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యని ప్రేమిస్తే బాగుంటుంది. పెళ్ళికి ముందు ప్రేమించి అంటే 1992లో ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మనుషుని చంపేస్తూ ఉంటా. అంటే ఒక డైలాగ్ ఉంది కదా, పెళ్లికి ముందు లవ్వా పెళ్లి తర్వాత లవ్వా, ఏది ముఖ్యం అనేది. పెళ్లి తర్వాత లవ్ చేస్తే బాగుంటుంది అనేది ఉంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం బాగా చూసుకోవచ్చు. పెళ్లి తర్వాతే లవ్ బాగుంటుందని ఇందాక వాళ్ళ అమ్మాయి పిల్లలు చెప్పినట్టుగా ఒక అద్భుతమైన కథ ఉంది. అయితే ఆ కథలో మలుపులు ఉన్నాయి, ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక ఇద్దరు లాస్ట్ లో మనకి క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. ట్విస్ట్ అంటే ప్రేమించిన అమ్మాయి లాస్ట్ భర్త కోసము ప్రేమించిన వాడిని కూడా చంపుకుంటుంది. అంటే కొంతమంది ప్రేమించిన వాని కోసం భర్తను చంపుతారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే భర్త కోసం ప్రేమించిన వాడిని చంపుతుంది. ట్విస్ట్ బాగుందండి, నైస్. హీరో మహి గారు, అదేవిధంగా హీరోయిన్స్ డాలిషా. 1992 మూవీ బాగుంది. ఎలా అనిపించింది అంటే పాత తరంలో ఉందో కొత్తగా అనిపించింది? పాత జనరేషన్లో ఎలా ఉంటుందో చూపించారు ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి నైస్. ఇప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుందా మూవీ? అవుతుంది, సమ్ వాట్ ఎట్లయినా కనెక్ట్ అవుతుంది. మనకి ఆ జనరేషన్లో ఎలా ఉందో తెలియదు కదా, సో ఈ జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో ఎక్స్పెక్ట్ చేశారా సీన్ అనేది? క్లైమాక్స్ అసలు అనుకోకుండా అయ్యింది. ఇట్లా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సో ఉంది అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా మూవీకి వచ్చాము, కాకపోతే బెస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. ఇన్ని మూవీస్ చూసిన తర్వాత కూడా ఈ మూవీ ఎందుకో కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది యూజ్ అవుతుంది అనిపించింది. మూవీ లాస్ట్ లో ట్విస్ట్ ఉంది కదా, క్లైమాక్స్ సీన్ లో ఎలా అనిపించింది? ఎండ్ అయితే డైలాగ్ మర్చిపోయిందంటారు కదా, అంటే ఒక డైలాగ్ ఉంది కదా దాంట్లో, పెళ్లికి ముందు లవ్ కన్నా కూడా పెళ్ళైన లవ్ ఇంపార్టెంట్, అది ఎలా అనిపించింది? అదైతే అవసరం. కాన్సెప్ట్ బాగుంది. హిట్ అవుతుంది అంటారా మూవీ? ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అవుతుందా? ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతుంది. 1992 మూవీ ఎలా ఉంది? మేడం యాక్చువల్లీ ఈ సినిమాకి మేము రావాలనుకుని రాలేదు, వేరే సినిమాకి వెళ్దాం అనుకుంటే ఈ సినిమాకి వచ్చినాము. ఈ సినిమాకి వచ్చినాక అర్థమైంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా అయితే. అంటే అప్పుడు స్టోరీ ఎట్లుంటుందో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ సినిమా చూసినాకైతే మంచిగా అనిపిస్తుంది సినిమా అయితే. ఇప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఆ స్టోరీ? చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళైనాక సగం మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్లి కాకముందు చంపిన వాళ్ళు ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు చంపిన వాళ్ళు ఉన్నారు. కానీ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన స్టోరీ ఇది, ప్లస్ లవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన స్టోరీ. మంచి సినిమా అయితే తీసారు. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంది కదా, అది ఎక్స్పెక్ట్ చేసిన సీన్? ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్ సీన్ ఒక ఎత్తు. సినిమా అయితే చాలా బాగుంది. ఉగాదికి మంచిగా ఫ్యామిలీతో పోయే సినిమా. ఒక డైలాగ్ ఉంది కదా మూవీలో, పెళ్లి కానప్పుడు లవ్ కన్నా కూడా పెళ్ళి అయినాక వచ్చే లవ్ ఇంపార్టెంట్. అవును, ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. అది పెళ్లి కాకముందు లవ్ చేసినా, ఎంతమంది లవ్ చేసినా, ఎంతమందితో జరిగినా అదొక లెక్క ఉంటుంది, కానీ పెళ్లి చేసుకున్నాక ఆ లవ్ ఏదో అక్కడ చూపెడితే చాలా బాగుంటుంది అని చెప్పి సినిమాలో మంచి కాన్సెప్ట్ లెక్క తీసుకుని. సినిమా అయితే కిరాకుందాక ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు మంచిగా. లవ్ స్టోరీస్ కొంతమంది ఫస్ట్ ప్రేమించని చనిపోతారు, కానీ సినిమా చూసినాం అనుకో చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు ఇలాంటి సినిమాలు చూడాలి. చాలామంది చనిపోరు, కొంతమంది పెళ్ళి అయినాక మారిపోతారు. ఈ సినిమా హైలైట్ ఉంది. ఈ సినిమా చూస్తే లవర్స్కి మెయిన్, లవర్స్కి అయితే సినిమా సెట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, పండుగకు వచ్చి చూడవచ్చు ఫ్యామిలీతో. లవ్ చేయాలి కానీ పెళ్ళి లవ్ చేయదు, ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది.
లాస్ట్ లో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా మరి? చేశా. ఏంది? అర్థం కాలే. లాస్ట్ లో మూవీ క్లైమాక్స్ లో ఒక సీన్ వచ్చింది కదా, వాళ్ళ హస్బెండ్ ని చంపుతుంటే లవర్ ని చంపేస్తారు. అంటే వాళ్ళు మ్యారేజ్ అయినాక ఆమె మారిపోయింది, వాళ్ళ హస్బెండ్కి లవ్ చేసింది కదా, అందుకే అని చంపేసింది. మరి అది కరెక్టే అంటావా? ఒకళ్ళు లవ్ చేసుకోవడం అంటే వీళ్ళ లవర్ వేరు వాళ్ళ లవర్ వేరు, అంత ట్విస్ట్ ఉంది కదా, కన్ఫ్యూజన్. లవ్ చేసుకున్నారు కానీ ఇదైతే సినిమా అయితే ఇదే కరెక్ట్ తెలుసా. పెళ్ళి అయినా కూడా కొంతమంది చనిపోతారు. వన్ లైఫ్ అయిపోయింది లవ్. ఇక్కడ సినిమా అయితే చాలా బాగుందన్న. నేనైతే ఇంటర్వెల్ నుంచే చూసిన. ఇంటర్వెల్ నుంచి అయితే బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చూడలేదు, ఇంటర్వెల్ నుంచి అయితే మంచిగా అనిపించింది సినిమా. మూవీ లాస్ట్ క్లైమాక్స్ లో సీన్ అది ఎక్స్పెక్ట్ చేసినారా? మూవీస్ లాస్ట్లో అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే బాగుంది. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉందా మూవీ? ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే కనెక్ట్ కాదు. కనెక్ట్ కాదు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే కనెక్ట్ కాదు. కొత్తగానే అనిపించింది. ఓల్డ్ అంటే 1992 అని చెప్పేసి టైటిల్ కూడా మంచిగా అనిపించింది. సినిమా అయితే బాగుంది. అప్పట్లో ప్రేమించుకుంటే చంపేసేవాళ్ళు 90s లో. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందండి. ఇప్పటి వాళ్ళకైతే బాగా కొంచెం హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎట్లుంది, వేరే నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ తీసుకెళ్లారు అసలు. సినిమా మొత్తం నార్మల్ ఉందా లేకుంటే కొత్తగా ఏమన్నా స్టోరీ ఉందా? అది స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం 90s లో ఆ రోజుల్లో అంటే ఆఫీస్కి వెళ్ళానా ఎక్కడ చూసినా కూడా ప్రేమించుకునే వాళ్ళు కదా. లవ్ చేయడానికే భయపడతారు కదా, అలాంటిది మూవీలో లవ్ చేసి లాస్ట్ కి చంపే అంత సీన్ దాకా తీసుకెళ్లారు కదా. అవును, చాలా బాధాకరమైన విషయం చంపడం అంటే. అసలు అది చూస్తుంటే నా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి నాకు అసలు. నవ్వుకుంటే కాదండి, అక్కడ అంత మంచి లవ్ స్టోరీ, ఎమోషన్, ఆ ఫీల్ నాకు తెలుసు కాబట్టి నేను చూసాను. 5 points సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ బాగుంది. 5 points ఎంత రేటింగ్ ఇస్తాయి సినిమాకి? రేటింగ్ అయితే మనం ఇవ్వలేం లేరా, అంత పెద్దోళ్ళం కాదు. మ్యాక్స్ ఎంత ఇస్తావు? అలాంటివి చెప్పలేను నేను. ఏదో మూవీ అయితే చాలా బాగుంది, వచ్చి అందరు చూడండి. ఎనీవే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చిన్న ఏజ్లో ఈ సినిమా వస్తే అర్థమైతే లవ్ స్టోరీ. కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న మాట వినకుండా చాలా మంది చనిపోతారు లవ్ స్టోరీ చిన్న ఏజ్లో. ఇలాంటి సినిమాలు చూసామనుకో డైరెక్టర్ వాళ్ళు చాలా సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా పెళ్లి కాకముందు ఒక లాకుంటారు, పెళ్లి అయినాక ఒక లాకుంటారు మ్యారేజ్ లవర్స్. ఇలాంటి సినిమాలు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. కొంతమందికి టీనేజ్ వాళ్ళకి అర్థం కాదు, ఇలాంటి సినిమాలు చూసామనుకో మొత్తం అర్థమైపోతుంది. సినిమా అయితే కిరాకుందన్న. అప్పట్లో ఇది తీసింది పాత స్టోరీ అయినా ఈ ట్రెండింగ్లో నడుస్తుంది సినిమా. ఇంకా ఈ పండుగ చూడవచ్చు, ఉగాది పండుగకు చాలామంది ఫ్యామిలీ కూడా చాలా వాళ్ళు చూసుకుంటే అందరికి అర్థమైపోతుంది. సినిమా అయితే కిరాకుందన్న. డైరెక్టర్కి హీరోకి చాలా థ్యాంక్ యూ అన్న, పండుగకు వచ్చిన సినిమా బాగుంది. ఈ మూవీ మనకు చాలా బాగుందన్న. ఈ ఉగాది సెలబ్రేషన్లో ఈ మూవీ చూడాలి మనం ఫ్యామిలీతో వచ్చి. మన ప్రొడ్యూసర్ అయినా సరే మన డైరెక్టర్ శివ పాల్మూరు చాలా కష్టపడి మూవీని తీశాడు. ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చిన డైరెక్టర్ని చాలా సహకరించాలని, ఇటువంటి మూవీస్ ఇంకా తీయాలని మన ప్రేక్షకులు కోరుకుంటే ఇంకా చాలా వస్తాయని కోరుకుంటున్నాను. మూవీ 1992 భయ్యా బాగుంది సినిమా. తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమ కథ సార్. 1992 ఇది మొత్తం లవ్ స్టోరీస్ మూవీ. ఇది చాలా మంది లవ్ ఫెయిలియర్స్ అవుతుంటారు, ఇట్లా అవుతుంటారు. కానీ లవ్ చేసేది ఒకరికి, పెళ్లి చేసుకునేది ఒకరికి. దీన్ని బట్టి మనం లవ్ చేయొద్దు. మనకొద్దు ఈ లవ్కి. ఇంట్లో చూసినారు పెళ్లి చేసుకోరి. మంచిగా ఉంది సినిమా అయితే. ఉగాది సినిమా చూడురి బ్రో. చెప్పు బ్రో. నేను నాకు తీసుకుని చాలా మూవీ చూస్తే చాలా మందికి చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. దాని మీద చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పిన దానికైనా సినిమా చూస్తే చాలా బాగుంటుంది కాబట్టి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. చూశాను, బాగానే ఉందన్న. లవ్ స్టోరీ బాగుంది, బాగానే ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. సినిమా చూశాను, 1992 సినిమా లవ్ స్టోరీ సినిమా చూశాను. చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం డల్గా ఉన్న క్లైమాక్స్ చాలా బాగుంది, హైలైట్గా ఉంది. పాటలన్నీ చాలా బాగున్నాయి. పాటలు సుభాష్ ఆనంద్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఒకప్పుడు ఊర్లో ఎట్లా జరిగింది ఏంది, పొరుగు కోసం తల్లిదండ్రులు ఎట్లా పిల్లల్ని హత్య చేశారని నేను నీట్గా చూపించాను. అది బాగుంది, చాలా నచ్చింది. లవ్ స్టోరీ ఉంది, మామూలుగా క్లైమాక్స్ కూడా అంత బాగా, సీన్స్ అన్నీ బాగుంది. సినిమా చాలా బాగా వచ్చిందండి. మేము అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ ఎక్స్పెక్ట్ ఇదైంది. సూపర్ సినిమా బాగుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే సూపర్, చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది సినిమా. ఫస్ట్ షో రిలీజ్ చేసారు. కొత్త వచ్చిన వాళ్ళని మేము మాకందరికి ఆదరించాలి. కొత్త వాళ్ళకి ఆదరిస్తేనే ఇట్లాంటి లవ్ స్టోరీలు వస్తుంది. సినిమా చాలా బాగొచ్చింది. ఇంతగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా కానీ మరీ ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. బాగా ఇంత చాలా బాగా వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ బాగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెప్పడం కాదు, మేము ఆయనకు చెప్పాలి. అన్న నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న, మంచిగా పండగ రోజు మంచి సినిమా ఇచ్చినావు. నిజంగా ఇట్లాంటి లవ్ స్టోరీ మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు. అసలు ఆ మూమెంట్లో ఉన్న స్టోరీలు అన్నీ మాకైతే తెలియదు. ఉన్న మూమెంట్స్ అయితే అంటే పాత అయిపోయినాయి అయితే మాకు తెలియదు. ఇప్పుడు ఈ సినిమా అయితే మీ యాక్టింగ్ కానీ మీరే ప్రొడ్యూసర్ కూడా అని చెప్పి దాంట్లో తెలిసింది మాకు. మీరు ఇంత కష్టపడి అంటే ఈ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఈ సినిమా ఈ రోజులలో వెళ్తుందా లేదా అని చెప్పి తీసినందుకు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా అయితే పక్కా చెప్తున్నా అన్న, పండుగ రోజు అయితే గిఫ్ట్ వచ్చేసింది, సూపర్ హిట్ అయిపోయింది సినిమా. పక్కా ఫ్యామిలీతో పోండి, ఫ్యామిలీతో పోయినందుకు సినిమా అయితే మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఫ్యామిలీతో పోయినందుకు పక్కా మీకు ఒక 4 రోజులు అయితే చెప్పుకుంటారు. నెక్స్ట్ అన్న గురించి చెప్పాలంటే ఇక టీం నుంచి మొత్తానికి ఒక్కొక్కరు చెప్పాలేమో మొత్తము. అన్న నిజంగా అన్న మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా మీరు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు మేము వచ్చినందుకు. మేము యాక్చువల్లీ ఈ సినిమా పోస్టర్ చూసి వచ్చినాము, అంటే ఎట్లుంటుందో ఏందో కొత్త సినిమాని సపోర్ట్ చేద్దాం అనుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా సపోర్ట్ చేస్తాం అన్న. మేము ఇంకా 100 మందికి చెప్తాం బాగుందని చెప్పేసి. అన్న డైరెక్టర్ కదా అన్న, నిజంగా నెక్స్ట్ సినిమా అయితే మీరు పెద్ద హీరోతో ఫిక్స్ అయిపోయింది అన్న. ఆల్రెడీ ఇప్పుడు మీరు కాల్ చేస్తాం కదా హీరోస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి. ఇదైతే పక్క కన్ఫర్మేషన్ చెప్తున్నా అన్న. మీకేమో మీరు ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చేశారు కదా, నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి పక్క ఇదైతే ఫిక్స్ ఈ సినిమా చూసినాక. ఎనీవేస్ అన్న, ఇద్దరు కంగ్రాచులేషన్స్.